హలో యూవర్స్, నేను ఈరోజు మీతో రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే కొందరికి మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవుతూనే ఉంటాయి. దీని గురించి మాట్లాడతాను. ఐఎమ్ డాక్టర్ ఉషా ఫ్రమ్ ఫర్ట్నైన్ ఫర్టిలిటీ సెంటర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ కూకట్పల్లి. సో కొందరికి చాలా అబోషన్స్ మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఈధర్ వాళ్ళకి ఫస్ట్ 3 మంత్స్లో ఉండొచ్చు ఆర్ సెకండ్ 3 మంత్స్లో అయినా ఉండొచ్చు. సో మళ్ళీ మళ్ళీ అబోషన్స్ యూజువల్గా ఫస్ట్ అబోషన్ అనేది 50 to 60% ఆఫ్ ద టైం జెనెటికల్ ప్రాబ్లం, బేబీ ఏదైనా ఒక జెనెటికల్ ప్రాబ్లం ఉండొచ్చు, దానివల్ల అబోషన్ అవుతుంది అనమాట. బట్ మళ్ళీ మళ్ళీ అబోషన్ అవుతుంది, ఎస్పెషల్లీ 2 అబోషన్ కంటూ ఎక్కువ అయితే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది జెనెటికల్ రీజన్స్. అంటే మీకు కన్జర్వనెస్ మ్యారేజ్ అంటే మీరు ఇద్దరు హస్బెండ్ వైఫ్ రిలేటివ్సా ఆర్ లైక్ ఫీమేల్ సైడ్లో అయినా మేల్ సైడ్లో అయినా ఏదైనా అబ్నార్మల్ బేబీ ఎవరికైనా పుట్టారా, ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. సెకండ్ అనేది లేడీ గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలి. యూజువల్గా యూట్రైన్ అనామలీ అంటారు. సో యూట్రస్ అనేది ఒక సింగిల్ క్యావిటీ ఉంటుంది, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. బట్ యూట్రైన్ అనామలీ అంటే యూట్రస్ షేప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, యూట్రస్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ఏదైనా గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకోవాలి. అండ్ దెన్ గర్భసంచిలో ఫైబ్రాయిడ్, సెప్టమ్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కొందరికి షుగర్ అండ్ దెన్ థైరాయిడ్ కంట్రోల్గా లేకపోతే కూడా మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ గర్భసంచి లూజ్గా ఉన్నప్పుడు కూడా సర్వికల్ ఇన్కాంపిటెన్సీ అంటారు. సో రిపీటెడ్గా ఎస్పెషల్లీ 4th మంత్ 5th మంత్లో అట్లా మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదన్నీ మనం చూసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి మేల్స్లో కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్ చాలా స్మోక్ చేస్తున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు అంటే కూడా వాళ్ళకి యూజువల్గా స్పోమ్ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇదే కొన్ని కారణాలు అనమాట. సో దాని పరంగా మనము బ్లడ్ టెస్ట్ అయినా, అంటే షుగర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా ఆర్ లైక్ యాప్లో అని ఒక టెస్ట్ ఉంటుంది, దాంట్లో కొన్ని యాంటీబాడీస్ అని చూస్తాం అనమాట. సో యాప్లో పాజిటివ్ ఉంటే కూడా మళ్ళీ మళ్ళీ మీకు అబోషన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అది చూసుకోవాలి. గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయని చూసుకోవాలి. గర్భసంచి ద్వారం మంచిగా ఉందా అని చూసుకోవాలి. సో ఇదన్నీ చూసుకోవాలి. సో దాని పరంగా మీరు ట్రీట్మెంట్ కూడా వాడాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఎట్లా ఉంటుందంటే, సో అట్లీస్ట్ ఒక 30-40% ఆఫ్ ద టైం మనకి ఏదైనా ఒక రీజన్ అనేది దొరుకుతుంది అనమాట. మిగిలిన 50 to 60% ఆఫ్ ద టైం మనకు రీజన్స్ అనేవి దొరకవు. సో ఫస్ట్ మనము లైక్ కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ అనేది ముందు వెళ్తుంది అనుకొని మీరు ఖచ్చితంగా ట్రీట్మెంట్కి అనేది ముందు వెళ్ళాలి. అంటే మీ ఫర్టిలిటీ డాక్టర్స్ అనేది వాళ్ళు మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు, అంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ వాడాలి. అప్పుడు కూడా మీకు మళ్ళీ మళ్ళీ అబోషన్స్ అవుతుందంటే దే మే సజెస్ట్ యూ ఫర్దర్గా ఐవీఎఫ్, మళ్ళీ పీజీడీఏ టెస్టింగ్, అంటే బేబీని క్యారియోటైపింగ్ ఇదని పంపిస్తారు అనమాట. అంటే బేబీ నార్మల్గా ఉందా లేదా అనేది కూడా టెస్ట్ పంపించి దాని తర్వాత ఆ బేబీని ట్రాన్స్ఫర్ చేస్తారు అనమాట. ఇట్లా స్టెప్ బై స్టెప్ వాట్ ఈస్ ద రీజన్ అని ఐడెంటిఫై చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఫర్దర్గా మీ ఫర్టిలిటీ డాక్టర్ చెప్పిన అడ్వైస్ని ఫాలో అయ్యి ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఇదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకున్నాను. థ్యాంక్ యూ.